పసిపిల్లలకు అవసరమైన బోల్డ్ అన్ని అత్యంత ఆవశ్యకమైన న్యూట్రియంట్స్ అన్నీ కూడా తల్లిపాలలోనే ఉంటాయి. అనేక రకాలైన వ్యాధులు పసిపిల్లలకు సంక్రమించకుండా ఆపగలిగే గొప్ప వ్యాధి నిరోధక శక్తి తల్లిపాలలో మాత్రమే ఉంటుంది. తల్లిపాలు మాత్రమే పసిపిల్లలకి చాలా ఈజీగా అరుగుతాయి. అంతేకాకుండా ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత సంక్రమించే రకరకాల ప్రాబ్లమ్స్కి లైక్ ఒబేసిటీ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఆపగలిగే శక్తి చిన్నప్పుడే తల్లిపాల ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది. ఇంతటి అమృతతుల్యమైన తల్లిపాలు చాలామంది పిల్లలకి అందకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని తల్లులకి హెల్త్ బాగోని రీత్యా పిల్లలకి ఇవ్వలేని పరిస్థితులు కొన్ని అయితే, ప్రీమెచ్యూర్గా పుట్టిన బేబీస్కి ఇవ్వలేని పరిస్థితులు ఇంకొన్ని అయితే, తమ అందం ఎక్కడ తగ్గిపోతుందో పాలిస్తే తమ బాడీ షేప్ ఎక్కడ పాడైపోతుందో అని భావించే తల్లుల వల్ల ఇంకొన్ని కారణాలు అయితే, దురదృష్టవశాత్తు కొంతమంది పిల్లలకి తల్లులు పురిట్లోనే చనిపోతుంటారు. అలాంటి వారికి తల్లిపాలు అందవు. ఇలాంటి అమృతతుల్యమైన తల్లిపాలు పిల్లలకి ఎంత అవసరం, ఎంత తప్పనిసరిగా మనము తల్లిపాలు పిల్లలకు అందేలా చేయాలి అనే విషయాన్ని ప్రజలందరికీ ప్రచారం చేసే నేపథ్యంలో వాభా, వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఉన్న గవర్నమెంట్స్, అనేక సంస్థలు, WHO, యూనిసెఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థలతో కూడుకొని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లీ సెలబ్రేషన్స్ని 1 ఆగస్టు నుంచి 7 ఆగస్టు వరకు జరపడం పరిపాటైంది. దీన్ని వీళ్ళు 1992 నుంచి ఇప్పటి వరకు నిరాఘాటంగా నిర్వహిస్తూనే ఉన్నారు. ఇంతటి అద్భుతమైన ఈ తల్లిపాల యొక్క ఈ వారోత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 500 పైచిలుకు సంస్థలు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి. ఇంతకీ ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, తల్లిపాలు అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నప్పుడు వారి ఇబ్బందులను కొంతైనా తొలగించాలనే సదుద్దేశంతో మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు ఆంధ్ర హాస్పిటల్ వారి సహకారంతో వారి హాస్పిటల్లో విజయవాడ మదర్స్ మిల్క్ బ్యాంక్ని ఈ మధ్య ఒకటి మేము స్థాపించామండి. ఈ వినూత్నమైన ప్రాజెక్ట్ని రూపకల్పన చేసిన వారు మా క్లబ్ సీనియర్ రోటేరియన్, దివంగతులు రోటేరియన్ కరణి చంద్రరాజ్ గారు. వారి ద్వారా మా క్లబ్లో అనేక ప్రోగ్రామ్స్ ఇప్పటిదాకా, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇప్పటిదాకా చేయడం జరిగింది. వాటి గురించిన పూర్తి వివరాలు మరొక వీడియోలో వివరిస్తాను. ఇంతటి అద్భుతమైన ఈ విజయవాడ మదర్ మిల్క్ బ్యాంక్ ద్వారా మేము తల్లిపాలు నోచుకున్న అనేక మంది పిల్లలకి, సమాజంలో ఉన్న అనేక మంది తల్లుల ద్వారా పాలను సేకరించి వాటిని అత్యంత అధునాతనమైన పద్ధతుల్లో శుభ్రపరిచి, పాశ్చరైజ్ చేసి, నిల్వ ఉంచి అవసరమైన వాళ్ళకి అతి తక్కువ ధరలో అందించే ఒక గొప్ప కార్యాన్ని మా క్లబ్ ద్వారా చేయగలిగే అవకాశం దేవుడు మాకు ఇవ్వటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ మధ్య స్టార్ట్ చేసాము. వాస్తవానికి ఇది లాంగ్ బ్యాక్ స్టార్ట్ అవ్వాలి, కొన్ని కారణాల రీత్యా కొద్దిగా వాయిదా పడుతూ వచ్చింది. విజయవాడ గవర్నర్పేట ప్రకాశం రోడ్, అదేనండి 5వ నెంబర్ రూట్ అంటారే, ఆ రూట్లో ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళది మెయిన్ బ్రాంచ్ ఉంది. దాని పక్కనే ఉన్న సందులో ఈ హాస్పిటల్ వారిదే ఇంకొక బిల్డింగ్ ఉంది. దాంట్లో 2nd ఫ్లోర్లో ఈ విజయవాడ మదర్స్ మిల్క్ బ్యాంక్ స్థాపించడం జరిగింది. స్థాపించే దగ్గర మా సహకారం ఉన్నప్పటికీ దీని మెయింటెనెన్స్ పూర్తిగా ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళే నిర్వహిస్తున్నారు. ఇవాళ మార్కెట్లో తల్లిపాలు కావాలి అంటే అత్యంత ఖరీదైన వ్యవహారం. కానీ అత్యంత తక్కువ ధరతో కేవలం మెయింటెనెన్స్ మాత్రమే తీసుకొని ఆల్మోస్ట్ ఉచితంగా ఇచ్చే మా విజయవాడ మదర్స్ మిల్క్ బ్యాంక్ నుంచి అవసరమైన వాళ్ళు అవసరమైన అనుమతి పత్రాలతో వస్తే ఆంధ్ర హాస్పిటల్ యాజమాన్యం వారు వాళ్ళందరికీ కూడా తగు రీతిలో ఆ తల్లిపాలు అందజేయడం జరుగుతుంది. అలాగే విజయవాడ అండ్ చుట్టుపక్కల ఉన్న తల్లులందరికీ ఈ వీడియో ద్వారా నమస్కారాలతో కూడుకున్న విన్నపం ఏంటంటే, దయచేసి మీరు మీ దగ్గర మిగులుగా ఉన్న తల్లిపాలను మా విజయవాడ మదర్స్ మిల్క్ బ్యాంక్లో డొనేట్ చేస్తే వాటిని అధునాతన పద్ధతుల్లో శుభ్రపరిచి భద్రపరుస్తాము, అవసరమైన వాళ్ళకి ఇస్తాము. దయచేసి మీరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ కోసం ఎలా ముందుకు వస్తారో తల్లులు మిల్క్ డొనేషన్ కూడా అలాగే ముందుకు వచ్చి ఈ ప్రాజెక్ట్ వల్ల అనేక మంది
పసిపిల్లలకి బెనిఫిట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర హాస్పిటల్ పీడియాట్రిషియన్ విభాగాధిపతి అయిన పివి రామారావు గారి మాటల్లో ఈ ప్రాజెక్టు గురించి విందాం. డాక్టర్ నమస్కారం అండి. సార్, ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ గురించి కొంచెం వివరాలు తెలియజేస్తారా సార్? గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్, ఆంధ్ర హాస్పిటల్స్ మదర్స్ మిల్క్ బ్యాంక్ ఇన్ అసోసియేషన్ విత్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వాళ్ళ సహకారంతో ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ ఇక్కడ మన ఆంధ్ర హాస్పిటల్ ప్రెమిసెస్లో ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట. దీనికి మన రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వస్తున్నారు, అలాగే డాక్టర్ రమణమూర్తి గారు ఆంధ్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇంకా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నర్సెస్ కూడా ఇక్కడికి వచ్చున్నారు. సో మెయిన్గా ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ అనేది మన రాష్ట్రంలో మొదటిసారిగా మన హాస్పిటల్ ప్రిమిసెస్లో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వాళ్ళ సహకారంతో చేయడం జరిగింది. సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రీటర్మ్ బేబీస్కి, అంటే నెలలు నిండకుండా పుట్టిన బేబీస్ కానీ, లేకపోతే బరువు తక్కువ పుట్టిన బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ, వాళ్ళకి ఒకటప్పుడు పేరెంట్స్ మదర్ మిల్క్ సరిపోకపోవచ్చు అనమాట. సరిపోనప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్ కోసము వాళ్ళకి మదర్ మిల్క్ ఇవ్వటం అనేది అది అదర్ ఆప్షన్ వచ్చేసరికి పాస్చరైజ్డ్ డోనార్ హ్యూమన్ మిల్క్. ఈ పాస్చరైజ్డ్ మిల్క్ డోనర్ మిల్క్ వేరే మదర్స్ దగ్గర నుంచి మనము ఎక్స్ప్రెస్ చేసి దాన్ని పాస్చరైజ్ చేసి దాన్ని స్టోరేజ్ చేసి మనం ఆ మిల్క్ని మిగతా బేబీస్కి, అంటే మిల్క్ సఫిషియెంట్గా లేనప్పుడు మదర్స్కి, వేరే బేబీస్ కూడా ఈ మిల్క్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో దానికోసం అని చెప్పి ఈ మిల్క్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనివలన చాలామంది బేబీస్కి, చాలామంది ప్రీటర్మ్ బేబీస్కి, లో బర్త్ వెయిట్ బేబీస్కి యూజ్ అవుతుంది. ఈ బిల్డింగ్ ఆంధ్ర హాస్పిటల్ మెయిన్ బ్రాంచ్ పక్క సందులో రైట్ సైడ్ ఉంటుందండి. ఈ బిల్డింగ్ యొక్క సెకండ్ ఫ్లోర్లో ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ నెలకొల్పడం జరిగింది. తల్లి పాలు ముద్దు, డబ్బా పాలు వద్దు అన్న స్లోగన్తో ఈ మిల్క్ బ్యాంక్ పెట్టడం జరిగింది. మా రోటరీ గవర్నర్ దత్తా సుబ్బారావు గారు ప్రధాన హాల్ని ఇనాగరేట్ చేశారు. డోనార్ నుంచి పాలన ఎక్స్ప్రెస్ చేసే సెక్షన్ని మా రోటరీ ప్రెసిడెంట్ రవికుమార్ గారు మరియు హెడ్ ఆఫ్ ద చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ పివి రామారావు గారు కలిసి ఇనాగరేట్ చేశారు. ఇక్కడ నుంచి అక్కడే తీసుకెళ్తారు. దానికి ముందు మదర్కి స్క్రీనింగ్ చేస్తారు అనమాట. లైక్ హెచ్బిసిజి ఒకటి, సి ఒకటి, అండ్ దెన్ హెచ్ఐవి స్క్రీనింగ్ చేసిన తర్వాత మన దగ్గర నుంచి ఎక్స్ప్రెస్ చేసి దాన్ని అక్కడ తీసుకెళ్తారు. మిల్క్ అది ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత కూడా పాస్చరైజ్ చేసే ముందు కల్చర్స్ చేస్తారండి. ప్రీ పాస్చరైజేషన్ మిల్క్ కల్చర్ చేస్తారు. తర్వాత పోస్ట్ పాస్చరైజేషన్ కూడా కల్చర్ చేస్తారు. ఇక్కడ ఎందుకంటే దానిలో మిల్క్ లో ఏం బగ్స్ ఉండకూడదు కదా. సో 2 times మిల్క్ కల్చర్ అండ్ దెన్ మదర్ స్క్రీన్. ఇది కూడా ఎక్కడ చేతులతో అట్లా పెట్టుకోకుండా ఇది ఇట్లా పెట్టేస్తే, బాటిల్ పెట్టేస్తే ఆటోమేటిక్ కలెక్ట్ చేసిన పాలను స్టెరైల్ చేసి పాస్చరైజ్ చేసే సెక్షన్ని ఆంధ్ర హాస్పిటల్ ఎండి డాక్టర్ పివి రమణమూర్తి గారు ఇనాగరేట్ చేశారు. అత్యంత అధునాతనమైన వరల్డ్ స్టాండర్డ్ మిషనరీస్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇంతటి గొప్ప యజ్ఞానికి అంత పెద్ద ప్లేస్ ఉచితంగా ఇవ్వటమే కాకుండా పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ బాధ్యతలు కూడా స్వీకరించడం ఆంధ్ర హాస్పిటల్ వారికి సదా రుణపడి ఉండాల్సిన విషయం. అంటే బేసిక్గా అంటే ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మిల్క్ అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తారండి. ఆ రూమ్లో ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ లామినార్ ఫ్లో అనమాట ఇది. దాని తర్వాత ఇక్కడ పాస్చరైజ్ చేస్తారు. పాస్చరైజ్ చేసిన తర్వాత ఇది ఆ పక్కది ఇది పాస్చరైజ్ చేస్తారు. పాస్చరైజ్ చేసిన తర్వాత స్టోరేజ్ ఇక్కడ వీటిల్లో స్టోరేజ్ అన్నమాట. స్టోరేజ్. సో వన్స్ పాస్చరైజ్ చేసిన తర్వాత స్టోరేజ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు యూజ్ ఇట్ ఫర్ మినిమం 6 months యూజ్ చేయవచ్చు. 6 months. 6 months. ఏ టెంపరేచర్ ఉంచుతారు
ప్యాస్టరైజ్ చేసిన తర్వాత టెంపరేచర్స్ ఏంటంటే -60 -60 మన ఇది ప్లాస్మా బ్లడ్ బ్యాంక్ లో మనం ప్లాస్మా స్టోర్ చేసినట్టే ఫ్రోజన్ ప్లాస్మా ఉంటుంది కదా, సేమ్ సిమిలర్. మళ్ళీ అది కూడా టెస్ట్ చేసి బ్లడ్ ఎట్లా ఇస్తారో మిల్క్ మళ్ళీ బేబీ పడుతుందో లేదో టెస్ట్ చేసి ఏ దాంట్లో కూడా ఇచ్చి అట్లా ఇస్తారు. అందరికి డైరెక్ట్ గా ఇచ్చేది లేదు. అంటే మామూలుగా 4 to 7 అలా ఉంటుంది. కానీ ఇది స్పెషల్లో యూజ్ చేస్తే ఒక మాక్సిమం 3 days అనమాట. 3 days లో యూజ్ చేస్తే మామూలు రూమ్ టెంపరేచర్ చెప్తానండి. రూమ్ టెంపరేచర్ అయితే 4 to 6 hours అండి. ఫ్రిడ్జ్లో పెడితే వితిన్ 24 hours, ఫ్రీజర్లో పెడితే వితిన్ 3 days. మెయిన్గా మదర్స్ మిల్క్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో యాజ్ యూ ఆల్ నో దట్ మదర్స్ మిల్క్ ఈస్ breast milk is the best for all the babies. దానివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి తెలిసిన విషయాలు ఇవి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గటం కానీ రోగనిరోధక పెరగటము, అండ్ దెన్ అట్లాగే ఇంటెలిజెన్స్ ఐక్యూ అది కూడా వెన్ కంపేర్ టు అదర్ చిల్డ్రన్ ఐక్యూ ఇది కూడా ఎక్కువ ఉంటుంది. సో అట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నమాట. కానీ కొంతమంది ప్రీటర్మ్ బేబీస్ అంటే కొంతమంది మదర్స్కి సఫిషియెంట్గా మిల్క్ ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ ప్రీటర్మ్ మదర్స్, నెల నిండుకున్న బేబీస్కి, అలాగే బరువు తక్కువ పుట్టిన బేబీస్కి మదర్స్ మిల్క్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది సఫిషియెంట్గా లేనప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయటానికి మనం ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ అనేది మనం స్టార్ట్ చేసాము. దీనివల్ల నేను చెప్పినట్టు ఎన్నో ఉపయోగాలని. బయట కమర్షియలీ అవైలబుల్ మదర్స్ మిల్క్ ఉంటేనే కానీ అది వెరీ ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఒక 15 ml వచ్చేసరికి 450 రూపాయలు అన్నమాట. అంటే ఒక బేబీకి, ఒక 1.5 years 2 kilo బేబీకి మనం మిల్క్, మదర్కి మిల్క్ లేక మనం ఫీడ్ చేయాలి అంటే దాదాపుగా 5,000 మినిమం 5,000 to 10,000 per day అవుతుంది. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ టు మదర్స్. సో మనం ఈ మిల్క్ బ్యాంక్ ద్వారా మదర్స్ దగ్గర నుంచి మదర్స్ డొనేట్ చేసి మనం ప్యాస్చరైజ్ చేసిన తర్వాత ఫ్రీజర్లో పెట్టి ఈ మిల్క్ మనం 6 months వరకు యూస్ చేయొచ్చు. కానీ కంప్లీట్లీ స్క్రీన్డ్ అనమాట, ఫుల్లీ స్క్రీన్డ్ మదర్స్ అండ్ ఆల్సో మిల్క్ కూడా స్క్రీన్ చేసిన తర్వాత ఈ మిల్క్ యూస్ చేస్తాము. సో ఇది డెఫినెట్గా ఇక్కడ ఉన్న మదర్స్ అండ్ బేబీస్కి అండ్ ఈ విజయవాడ అండ్ విజయవాడ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకున్నాము. సో దీనికి కొంచెం కావాల్సిన అవగాహన, అవేర్నెస్ అది తీసుకొద్దాము. దానివల్ల ఎక్కువ మంది మదర్స్ వచ్చి డొనేట్ చేస్తే ఎక్కువ మంది బేబీస్కి మనం హెల్ప్ చేయొచ్చు. ఇది కైండ్ ఆఫ్ కంప్లీట్లీ నాన్ ప్రాఫిట్ బేసిస్ మీద స్టార్ట్ చేశాము. సో దీనికి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వాళ్ళ సహకారంతో ఇది చేయడం జరిగింది. సో దీనికి ఈ సందర్భంగా నేను అందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అలాగే ఆంధ్ర హాస్పిటల్స్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ ఇనాగ్రల్ ఫంక్షన్కి మా క్లబ్ సభ్యులు కూడా చాలామంది అటెండ్ అవ్వడం జరిగింది. వెలకట్టలేనన్ని వాల్యూస్ ఉన్న తల్లి పాలని పొందలేని నిర్భాగ్యుల కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి స్థాపించిన ఈ విజయవాడ మదర్స్ మిల్క్ బ్యాంక్ సక్సెస్ఫుల్గా నడవాలి అంటే ముఖ్యంగా కావాల్సింది పాలు ఇవ్వగలిగే తల్లులకి అవేర్నెస్ అండి. దీనికి సంబంధించిన ముందు మేము అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాము. అట్లాగే ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ నిర్మించడం కోసం అవసరమైన ఇన్ఫర్మేషన్ని, ఈ టెక్నాలజీకి సంబంధించిన మిషనరీస్ని నిర్మించడంలో కొనటంలో హెల్ప్ చేసిన మదర్స్ మిల్క్ బ్యాంక్ నేషనల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ తివారీ గారు కూడా విజయవాడ వచ్చి ఉన్నారు. వారిని కూడా ఇంటర్వ్యూ చేశాను. రేపు కానీ ఎల్లుండి కానీ అది కూడా నేను రిలీజ్ చేస్తాను. బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఆయన మనతో పంచుకున్నారు. సమాజంలో ఈ మదర్ మిల్క్ బ్యాంక్స్ యొక్క ఆవశ్యకత ఏంటి, తల్లుల నుంచి పాలు మనం తీసుకోవాలంటే ఎలాంటి స్టెప్స్ ముందుకు వేయాలి, తల్లులకు అసలు పాలు ఎక్స్ట్రా ఉన్నాయనే విషయం వాళ్ళు ఎలా తెలుసుకోవాలి, ఇలా టెక్నికల్గా బోల్డ్ విషయాలు ఆయన చెప్పారండి. అది విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ అది నేను ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి,
ఇందులో ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే ఎక్కువ మందికి షేర్ చేయండి. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కడం కూడా అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.